సెప్టెంబర్ 2వ తేదీన జరగబోయే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు వెల్లడించారు. పవన్ కళ్యాణ్కి ఇష్టమైన వాటిల్లో ఒకటైన పచ్చదనం, పరిశుభ్రతని దీనిలో భాగంగా అశోక్ నగర్లోని అశోక్ వర్ధన్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం, స్కూల్ పిల్లలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం అనంతరం మానసిక వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ ఈ వారం రోజులు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, వృద్ధాశ్రమంలో అన్నదానం, రవితేజ బ్లైండ్ స్కూల్లో పిల్లలకు అన్నదాన కార్యక్రమం, గర్ల్స్ స్కూల్లో వ్యాసరచన పోటీలు, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమం, సెప్టెంబర్ 2వ తేదీన ఘనంగా అన్ని ఏరియాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, పార్టీ కార్యాలయంలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు సెప్టెంబర్ 2వ తారీఖు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో వారోత్సవ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. అది ఈరోజు నుంచే ప్రారంభించడం జరిగింది. స్థానిక 31వ డివిజన్లో అశ్వవర్ధన్ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం, ఈరోజు 49వ డివిజన్లో మదర్ తెరీసా గారు ఎప్పుడో ఇవన్నీ కూడా గ్రహించి సేవకి వచ్చినటువంటి మదర్ తెరీసా గారు మరి మిషనరీ సారిటీని ఏర్పాటు చేసి మరి ఎక్కడో కలకత్తాలో మెయిన్ బ్రాంచ్ ఉన్నప్పుడు ఇక్కడ మానసిక వికలాంగులు మనిషిగా ఉన్నారు తప్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి గుర్తు కానీ, జ్ఞానం కానీ, ఆలోచన కానీ ఏమి తెలియనటువంటి వ్యక్తుల్ని చేరదీసి ఈ యొక్క సారిటీలో ఉంచి వారికి భోజనాలు కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మదర్ తెరీసా గారు స్థాపించినటువంటి యొక్క మిషనరీ ఆఫ్ సారిటీలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజున ఇక్కడ వారికి భోజన సౌకర్యాన్ని కల్పించి వారి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు కేక్ని కట్ చేయించి వారితో కూడా కట్ చేయించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకుండేది ఈ సమాజంలో అన్నీ సక్రంగా ఉండాలి, అందరూ కూడా సమానంగా ఉండాలి, అన్ని వ్యవస్థలు బలంగా ఉండాలి అనేటువంటి ఏదైతే ఆయన కోరుకుందో అన్ని వర్గాల మధ్యలో వారి యొక్క పుట్టినరోజు జరగాలి, వారి యొక్క స్ఫూర్తిని అందరికీ అందించాలి, వారి యొక్క సిద్ధాంతాలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున 49వ డివిజన్ ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకులు వాసు గారు కానీ, అదేవిధంగా మాణిక్యం గారు, మరి జనసేన పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మా నారా శేషు గారు, టౌన్ కార్యవర్గం అందరి యొక్క ఆధ్వర్యంలో వీర మహిళలు అందరూ కూడా ఈ వారం రోజుల కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాన్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని ఈరోజు ఆయన ఏదైతే కోరుకొని గత 10 సంవత్సరాలుగా ఏ పదవి లేకుండా పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మంచి శాఖలు తీసుకొని ఈ యొక్క రాజకీయ వ్యవస్థలోనే పెనుమార్పు రావాలి, అందరికీ యొక్క కడుతున్నటువంటి ట్యాక్సీలు వారికి ఫలాల రూపంలో, అభివృద్ధి రూపంలో, సంక్షేమ రూపంలో ప్రజలకు అందాలన్నటువంటి లక్ష్యంతో ఏదైతే ఆశించారో ఆ ఆశలన్నింటినీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్గా ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.